హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహా టెక్ టీవీ. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. మరికొద్ది నెలల్లో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున వాయిదాల్లో పంపిణీ చేస్తుంది. 19వ విడత డబ్బులు పడిన తర్వాత ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 19 వాయిదాల్లో లబ్ధిదారులు రైతులకు డబ్బులు అందాయి. ఇప్పుడు రైతులు మరో విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 2025 ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల కోసం పీఎం కిసాన్ యోజన 19వ విడతను విడుదల చేశారు. ఈ వాయిదాల డబ్బులను డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి విడత సుమారు 4 నెలల వ్యవధిలో వస్తుంది. 18వ విడత అక్టోబర్ 5, 2024న విడుదలైంది. ఆ తరువాత 4 నెలల తర్వాత అంటే 2025 ఫిబ్రవరి 24న 19వ విడత విడుదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత జూన్ నెలలో విడుదల కావచ్చని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి ఇంకా సమయం ఉంది. ఈలోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. చాలామంది రైతులకు ఈకేవైసీ సాగు భూమి ధృవీకరణ జరగలేదు. దీని కారణంగా వారు 19వ విడత ప్రయోజనాన్ని పొందలేకపోయారు. మీరు కూడా అలాంటి రైతుల జాబితాలో ఉంటే మీరు మరో అవకాశం ఉంది. 20వ విడత విడుదలయ్యేలోపు ఈ పనిని పూర్తి చేయాలి. లేదంటే మీరు 20వ విడత డబ్బులను కూడా కోల్పోతారు. మీ ఈకేవైసీ చేయకపోతే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఇందుకోసం మీరు ఈ పథకం అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in విజిట్ చేయడం ద్వారా ఈకేవైసీ చేయవచ్చు. ఇది కాకుండా సమీప సిఎస్సి కేంద్రాల్లో వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈకేవైసీ చేయించుకొని రైతులకు ఈ పథకం ప్రయోజనం లభించదని గమనించాలి. రైతులు భూమి ధృవీకరణ చేయించుకోవడం తప్పనిసరి. అంతేకాదు, ఆధార్ లింక్ చేయకపోయినా పథకానికి సంబంధించిన డబ్బు వారి అకౌంట్లో పడదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఫండ్స్ తదుపరి విడత విడుదలకు ఇంకా దాదాపు 4 నెలలు మిగిలి ఉన్నాయి. రైతులు పథకం ప్రయోజనాన్ని మొత్తం సకాలంలో పొందాలంటే పూర్తి చేయని ఏమైనా ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే డబ్బులు పడే వరకు వేచి ఉంటే రావాల్సిన డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహా టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.